నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్. నాకు 65 సంవత్సరాలు, రిటైర్డ్. మరి నా కూతురు కోసమని గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పోరాటం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో వెళ్ళేటప్పుడు కారు కింద వంటే ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6,000 చేసిండు. ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఆనాడు కూడా కారు కట్టం బట్టి అయ్యా పొట్ట మీద కొట్టకు ఈప్ మీద కొట్ట అంటే ఈప్ మీద కొట్టారా బాబు, పొట్ట మీద కొట్ట, మీకు 10,000 జీతం చెప్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ ప్రజాప్రభుత్వం అని గెలిపించుకుంటే ఇది మాకే ఎగనామం పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, మీకు ఇదే మా ధర్నాలో కూర్చుంటే ధర్నాలకు వచ్చి అయ్యా మీ చిన్న కోరిక మీ పెద్ద కోరిక ఏం కాదు, నేను ఇప్పిస్తాను, నేను వచ్చిన వెంటనే మీకు ఆర్డర్లు ఇస్తాను చెప్పిండు. ఆర్డర్లు మరిచిండు, ఏసీలో అన్నాడు. ఇదే ఎమ్మెల్యేలు 119 మందికి ఎమ్మెల్యేలకు ఇచ్చాము లెటర్లు, మంత్రులకు ఇచ్చాము, మరి ఎమ్మెల్సీలకు ఇచ్చాము. ఇదే కోదండరాము మొన్న కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తోలుకపోయి మాట్లాడితే ఆ హైయెస్ట్ కమిటీ ఉన్నది కాబట్టి ఆ కమిటీ లోపల వీళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మనము ఇలా బిల్లు పెడదామని చెప్పి అది కూడా తప్పించుకున్నాడంటే, అదే ఎమ్మెల్యేలకు 2,50,000 జీతము, మినిస్టర్లకు జీతాలు, ఎమ్మెల్సీలకు జీతాలు తీసుకుంటారు. కానీ మాకైతే జీతాలు ఇచ్చింది లేదు, డిఏలు ఇచ్చింది లేదు. 3 నెలల నుంచి జీతాలు రాక ఒక్కొక్కళ్ళము మంచికి 2,000 3,000 బాకీ తీసుకొని ఇక్కడికి ధర్నా షోకు రావాల్సి వచ్చింది. అయ్యా ఏంటి నువ్వు చేసేది ఏంది? ప్రజాప్రభుత్వం అన్నది ఉచిత ఫలితాలకే, ఉచిత వీటికే నువ్వు ప్రజాప్రభుత్వము ఉచితంగా పథకాలు పెట్టి అవిటికే డబ్బులు ఇస్తున్నావు. కానీ మాకైతే లేవు. మాకు లేకపోతే మేము ఇయ్యాలో వారం రోజుల నుంచి తిరిగి కాళ్ళు చేతులు చెప్పులు అరిగినాక తిరిగి ఈ ధర్నా షోకులో ఒక్కరోజు ఐజీ గారిని అడిగి పర్మిషన్ తీసుకున్నాం ధర్నా షోక్ కోసం. ఈ ధర్నా షోకులోకి వెళ్ళి ఇక జరిగేది లేదు. ఇది మమ్మల్ని చచ్చినా సరే మేము మా పిల్లలను పక్కకుంచి తల్లిదండ్రుల మా చీనే చచ్చినా సరే కానీ ఆమర నిరాహార దీక్ష కూడా పట్టడానికి నేను సిద్ధమైనాను. ఈ ప్రభుత్వం ఇట్లా అంతకైనా దిగి రాకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లును ముట్టడిస్తా. 3,997 మందిని తీసుకెళ్ళి ఆయన ఇల్లు ముట్టడియడానికి కూడా సిద్ధపడ్డా. ఇది ఎందుకు బాబాయ్, ప్రజాప్రభుత్వమే అంటారు కదా వీళ్ళు. ముఖ్యమంత్రి దగ్గరికి మీ సమస్య తీసుకపోతే ముఖ్యమంత్రి గారు స్వయాన సాల్వ్ చేస్తారు కదా. చేస్తలేడు అయితే లేదు. ఆయనతోని మాటలు కోటలు దాటినాయి, కోటలు తూటాలు పడుతున్నాయి. ఇక అంతే ఉన్నది. ఆయనది ఏమీ లేదు. మాటలు తూటాలు, మాటలు కోటలు దాటుతున్నాయి, పనులేమో తూటాలు పడుతున్నాయి. ఎవ్వి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. వాళ్ళు పేపర్ లీక్ చేసి అవి వేసిన వాళ్ళకు మొన్న ఉద్యోగాలు ఇచ్చిండు. గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మొన్న ఇచ్చిండు. అయ్యా మేము అడుగుతలేము. మాకు అంత పెద్ద జీతాలు అవసరం లేదు. మా పిల్లలకు ఆర్డర్ ఇస్తే మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేక లేరు. మేమంటే చదువుకున్నామో చదువుకోలేమో అది దేవుడు గుర్తు. మరి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం, మా పిల్లలు బాగుపడతారని మేము దానికోసం అడుగుతున్నాం. కానీ మాకేం ₹1,00,000 జీతం కావాలా, 2 లక్షల జీతం కావాలని మేము అడుగుతలేం. మమ్మల్ని ఎమ్మెల్యేలను చెయ్యు, మినిస్టర్లను చెయ్యని అడగడం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్కి అయితే దున్నపోతు మీద ఆనబడ్డట్టే. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండు. ఆయన నాకు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిండు. ఇదే రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి మా వాళ్ళు 10 సార్లు పోయిరు. పొర్రా మీరు పోండి అంటాడు. ఏంటి ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం ఏడున్నదిగా? ప్రజాప్రభుత్వం కాదు, రౌడీ ప్రభుత్వం అయింది ఇది. ఈ రౌడీ ప్రభుత్వాన్ని ఇదే ధర్నా చౌక్ నుంచి అలా మెడలు వంచి ఆటలు తీసుకోకపోతే నేను చెలిమేలోడు అంశంలో ఉంటాలేను, నేను నిజామాబాద్ జిల్లాలో ఉంటాలేను. ఇక దీనికి సానుకూలంగా స్పందించి ఇయ్యాలనో రేపో మాకు ఆర్డర్ ఇచ్చేటట్టు ఎత్తడా చేయని, లేకపోతే 3,900 మంది ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చుండి నెల రోజులు కానీ 15 రోజులు కానీ ఈయన దీక్షలో కూర్చుంటా.
ప్రభుత్వాన్ని సవాల్ చేస్తారా? సవాల్ చేస్తున్నా, పక్కా సవాల్ చేస్తా. వాడిని వదిలేయలేదు. ఎవరినైనా మాకు ఉద్యోగాలు వచ్చిందాక వదిలేది లేదు, అలా పక్కకు ఇడిసబెట్టేది లేదు. దీనికి హెచ్చరిక. దయచేసి మీడియా మిత్రులు మీరందరూ ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు చెయ్యండి అని నా విజ్ఞప్తి. ప్రజాభవన్లో కంచెలు తీసేసినాం, ప్రజలకి విముక్తి కల్పించినాం. మాది ప్రజాప్రభుత్వము, ఎట్లాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మా సహచర మంత్రులు మేము అందరం కలిసి దాని మీద సమీకరణ చేసి మీ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పిండుగా ఇదే ముఖ్యమంత్రి. ఆడికి కూడా పోయినాం, ప్రజాభవన్ కూడా పోయినాం. ఏదో అప్లికేషన్లు ఇచ్చేటోళ్ళు అనుకొని లోపలికి తోలేసిర్రు, మళ్ళీ బయటకు తోలుకొచ్చిర్రు. మీడియా పాయింట్ దగ్గర మేము మాట్లాడినాం, అయ్యా ఇదేనా ప్రజాప్రభుత్వము? ఏ అధికారి ఉన్నాడు? అంత పిటిషన్ ఇచ్చేటోళ్ళు మాయసుంటోళ్ళు వీఆర్ఎల్ వస్తే మమ్మల్ని కూడా నూకుతా అంటే మమ్మల్ని నూకుడు కాదు, ఇవాళ అరెస్ట్ చేస్తారా? ఎవరిదో ఒకటి పారం పోయినా సరే కానీ నేను ధర్నా చౌక్లోకి వెళ్ళని నేను మొండిగా వాదించి మీడియా ముందట 20 నిమిషాలు మాట్లాడినా. ఇది ఇప్పటికి చెప్తున్నా, నేను దీన్ని వదిలేది లేదు. ఇదే ధర్నా చౌక్లో అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమున్నా. నేను నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చిందాక నేను పక్క కొయ్యలేదు, వాళ్ళ నిడిసబెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళను. ఇది పక్కా. ఏం చెప్తారు ముఖ్యమంత్రికి ఈ వేదిక నుంచి అయ్యా ఈ 2 రోజులలో మాకు ఆర్డర్లు రిప్పిస్తావా? నీ స్థానికంగా ఉన్న రెవెన్యూ మినిస్టర్ను పిలుచుకొని, సీసీఎల్ఏల మన నవీన్ మిట్టల్ని పిలుచుకొని, సబితా మేడంని పిలుచుకొని నువ్వు వాళ్ళకు ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెడితేనే మంచిగా ఉంటుంది. అది పెట్టలేవనుకో ఇక ధర్నాకు ఖచ్చితంగా ఇదే ధర్నా చౌక్లో కూర్చుండడానికి సిద్ధపడతా. దీన్ని మీరు మీడియా మిత్రులు దయచేసి ఇది ముఖ్యమంత్రి గారికి ఏరేటట్టు చెప్పాలని నాకు కోరుచున్నాను.